హలో! వెల్కమ్ టు ఆయుషిత వ్లాగ్స్. గుడ్డు కూర మనకందరికీ తెలిసిందే. కానీ ఇలా రొయ్యలతో గుడ్డు కూర ఎప్పుడైనా చేసుకొని తిన్నారా? చాలా టేస్టీగా ఉంటది. గుడ్లతో ఎప్పుడు ఒకటే రకం కాకుండా ఇలా డిఫరెంట్‌గా కర్రీ ట్రై చేసేద్దాం మరి. ఇంకా మాటలు లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోయినట్టయితే ఇవన్నీ కావాల్సిన పదార్థాలు ఏవేవి ఎంత తీసుకున్నానో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! ఇలా ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకున్న, ఆయిల్ వేసుకొని అందరికీ తెలిసిందే కదా! ఎగ్ బుర్జీ అంటారు, ఎగ్ పుల్ట్ అంటారు, ఎగ్ ఫ్రై అంటారు. మేమైతే కోడిగుడ్డు కూర అంటాం. అది తెలిసిందే కదా! అన్నీ ఏ విధంగా చేసుకుంటామో. కాకపోతే ఇందులో ఏంటంటే ముందుగా ఇలా రొయ్యలు వేపుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని ఈ రొయ్యలన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకొని నరం తీసేసాను. అండ్ ఇవి కూడా పెద్ద పెద్ద వేసుకుంటే మనకి ఆ స్మెల్ అవి వస్తాయేమో అని చెప్పి నేను ఎప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటా. ఇలా అయితే చాలా బావుంటది. ముద్దకి ఇన్ని రొయ్యలు కూడా తినొచ్చు. వీటికి ఏ రొయ్యలన్నా పర్లేదు. చిన్న రొయ్యలన్నా పర్లేదు, పెద్ద రొయ్యలన్నా పర్లేదు ఏవన్నా. సరే ఇలా ముందుగా మనం వేయించుకోవాలి. మీకు ఆ డౌట్ వస్తది వేయించకుండా డైరెక్ట్‌గా వేసేసుకోవచ్చు కదా! అంటే అప్పుడు ఇందులో మనము ఉడకబెట్టి చేసేది ఏమీ లేదండి. డైరెక్ట్ ఇలా ఫ్రై బిట్ టైప్ కాబట్టి కర్రీ. ఇలా మనం ముందుగా రొయ్యల్ని వేయించుకున్నట్టయితే మనకి ఈజీ అవుతది ప్రాసెస్. కొందరేంటంటే పసుపు వేసుకొని వేపుకుంటారు. మీరు కావాల్సితే పసుపు వేసుకొని కూడా వేపుకోవచ్చు. నేనైతే ఇలా కారం వేసుకొని వేపుకుంటున్నాను. అది కూడా లైట్ బ్రౌన్ కలర్‌లోకొచ్చే వరకు వేయించుకుంటున్నా. మరీ ఎక్కువగా వేయించుకోవట్లేదు. ఎందుకంటే మరీ ఎక్కువగా వేయించుకుంటే అవి గట్టిగా ఉంటాయి. అప్పుడు మనము ఆ కర్రీలో తినడానికి అంత బాగోదు. అండ్ చూడండి ఇలా బ్రౌన్ కలర్‌లోకొచ్చిన తర్వాత నేను వేయించేసుకొని తీసేసుకున్నాను బయటకి. సాల్ట్ అయితే వేసుకోండి మర్చిపోవద్దు. అలా వేయించేసుకొని అన్నీ పక్కకు తీసుకున్న తర్వాత సేమ్ అదే ఆయిల్‌లో నేను ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకుంటున్నాను. గుడ్లు తప్పించి మిగతావన్నీ వేసేసుకుంటున్నా ఇందులో. మనకు తెలిసిందే కదా ఎగ్ ఫ్రై ఎలా చేసుకుంటామో, అవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవడమే. మీరనుకుంటారు ఇదెందుకు ఈ నూనె వాడుతున్నావు స్మెల్ వస్తుంది కదా అని. అసలు అలాంటి స్మెల్ ఏమీ రాదు. చాలా బావుంటది. ఎందుకంటే డీప్ ఫ్రై అవుతుంది కాబట్టి ఆ ఆయిల్ కూడా మీకు ఎటువంటి స్మెల్ రాదు. ఈ ఉల్లిపాయలు మనకు తెలిసిందే కదా! ఉత్తినే అయితే అసలు ఎంతసేపటికి మగ్గవు. కొంచెం సాల్ట్ అలా యాడ్ చేసి చూడండి. చూడండి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నా. అలానే అల్లం పేస్ట్ కూడా యాడ్ చేశాను. అవును. మేము ఎగ్ ఫ్రైలో అల్లం పేస్ట్ అయితే డెఫినిట్‌గా వేస్తాము. అది స్మెల్ వస్తుందేమో అని చెప్పి మాకు కొంచెం డౌట్ ఉంటది. అల్లం పేస్ట్ కూడా వేసి బాగా వాటిని ఫ్రై చేసేసుకుంటాం. మగ్గనివ్వాలి ఉల్లిపాయ. చాలా వరకు అల్లం పేస్ట్ వేసుకోరనుకుంటా ఎగ్ ఫ్రైలో. మేమైతే వేసుకుంటాము. చూడండి ఇది ఇలా బాగా మగ్గిన తర్వాత నేను ఆల్రెడీ వేయించుకొని పెట్టుకున్న రొయ్యలు ఇందులో వేసేసుకున్నా. అండ్ ఇందులో కారము, ఉప్పు, మసాలా. ఉప్పు అంటే మీరనుకుంటారు నువ్వు అస్తమానము కల్లుప్పు వాడుతున్నావు కదా! ఇందులో కల్లుప్పు వేసుకుంటావేమో అని. నేను కల్లుప్పు వేయట్లేదండి ఇందులో. సాల్టే వాడుతున్నాను. ఇందులో కల్లుప్పు వేసుకుంటే గమ్మున కరగవు. మనకి ఆ కర్రీలో అక్కడక్కడ ఉప్పు తగలొచ్చు. సో, ఇందులో సాల్టే వాడుతున్నాను. లేదు కల్లుప్పుని మీరు వేసుకుంటారంటే వాటిని బాగా మెత్తగా నూరేసుకొని వేసుకోవచ్చు. ఇదేంటి మసాలా వేస్తున్నారనుకుంటా. మేము ఎగ్ ఫ్రైలో కూడా మసాలా వేసుకుంటామండి. ఆల్మోస్ట్ ఎన్వి కర్రీస్ ఏవున్నా సరే అందులో మేము అల్లం పేస్ట్, మసాలా డెఫినిట్‌గా యాడ్ చేస్తాం. ఇలా ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకొని అవి బాగా మగ్గనివ్వాలి. అంటే కారం పచ్చివాసన పోవాలి కదా! అండ్ మీకీ డౌటొస్తది నీ కర్రీస్‌లో అసలు ఆయిల్ ఉండదేంటని. నేను ఆయిల్ తక్కువేసుకుంటాను. ఆయిల్ ఎక్కువ తినను. కాకపోతే ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు ఆయిల్ ఎక్కువేసుకోండి. అందుకే నేనెప్పుడు ఆయిల్ ఎంత వేసుకున్నా, అంత వేసుకున్నా అని చెప్పను. మీకెంత కావాల్సో అంత వేసుకోవచ్చు. ఇది మనం మీడియం నుంచి లో ఫ్లేమ్‌లో మాత్రమే మగ్గించాలి. లేదంటే అల్లం పేస్ట్ వేసాం కదా! అది మాడిపోతుంది. అన్నీ మాడిపోతాయి. కారం అది కూడా మాడిపోతాయి. సో, మీడియం నుంచి లో ఫ్లేమ్‌లో అది మన దగ్గరుండి ఇందులో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయం మనం. చూడండి అవి బాగా మగ్గిన తర్వాత నేను ఎగ్స్ వేసుకుంటున్నాను. నేనైతే టోటల్ 3 ఎగ్స్ తీసుకున్నా. 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. మీకు ఇంకా ఎగ్ ఎక్కువ తినాలంటే మీరు 4 ఏసుకోవచ్చు, 5 ఏసుకోవచ్చు. నేను కొంచెమే ఒక్క ఆనియన్ కట్ చేసుకున్నా అంతే దానికి. సో, దానికి 3 ఎగ్స్ వేస్తున్నాను. 2 ఎగ్స్, ఇటు రొయ్యలు 2 ఈక్వల్‌గా ఉంటాయి ఇందులో. సో, మనం తినేటప్పుడు మనకు చాలా టేస్టీగా అనిపిస్తది. కొత్తగా అనిపిస్తది. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి డెఫినిట్‌గా. అండ్ ఇందులో కరివేపాకు, మెయిన్ కరివేపాకు మంచి టేస్ట్ ఇస్తది. మనకు తెలిసిందే కదా! ఎగ్ ఫ్రై ఎలా చేసుకుంటామో సేమ్ ఇలానే అంతా కలుపుతూ ఉండాలి బాగా. ఇదంతా నేను మీడియం ఫ్లేమ్‌లో చేసుకుంటున్నాను. హై ఫ్లేమ్‌లో కాదు. సో, కొందరు ఏం చేస్తారంటే ఇలా ఎగ్ కొంచెం బాయిల్ అయిన తర్వాత దింపేసుకుంటారు. తడి తడిగా ఉన్నట్టుంటది ఆ కర్రీ. కొందరైతే అలా ఇష్టపడతారు తినడానికి. మేమైతే అలా చేసుకోము. అది పొడి పొడిలాడుతూ డీప్ ఫ్రై అయిపోవాలి. మేమైతే అలా చేసుకుంటాము. మీరెందుకు ఇంతలా ఫ్రై చేసుకుంటున్నారని అడుగుతారు. మాకది అలవాటయిపోయిందండి. డీప్ ఫ్రై చేసుకుంటాం. పొడి పొడిలాడుతూ ఉంటది. కొందరైతే ఇలా దింపేసుకుంటారు. కొందరికి ఇలా ఇష్టం ఉంటది. ఈ కర్రీలోకి చారు చాలా టేస్ట్ ఇస్తది. చాలా అంటే చాలా బావుంటది. ఈ టైంలో మీరు సాల్ట్ చూసుకోవాలి. సాల్ట్ తక్కువైనట్టయితే కొంచెం యాడ్ చేసుకోండి. నాకు సాల్ట్ తక్కువైంది కాబట్టి నేను ఇంకొంచెం యాడ్ చేసుకున్నా ఎక్స్‌ట్రా. ఈ ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత నాకు 10 మినిట్స్ పట్టింది కర్రీ అవ్వడానికి. అంటే లో ఫ్లేమ్ మీద మనం దీన్ని మగ్గించుకుంటున్నాం కదా బాగా. సో, ఇలా అంతా మగ్గిన తర్వాత మీరు వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటది. చపాతీలో కూడా చాలా బావుంటది. ఎప్పుడు ట్రై చేయకపోతే డెఫినిట్‌గా ట్రై చేయండి. కరివేపాకుతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. మధ్య మధ్యలో ప్రాన్స్ తగులుతూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.